హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ప్రాజెక్ట్ సేతు అన్నటువంటి ఈ ప్రోగ్రాంలో ప్రిలిమ్స్ 2021 స్పెసిఫిక్ టాపిక్స్ మనం చూస్తున్నామండి. ఇవాళ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అన్న దాని గురించి చూద్దాం. అటు జియోగ్రఫీలోనూ ఇటు ఎన్విరాన్మెంట్లోనూ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేటటువంటి టాపిక్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మనకి వీడియో డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అది ఒకసారి మీరు చూసుకోవచ్చు. అసలు ఫారెస్ట్ అడవులు ఎన్ని రకాలు అనే టాపిక్ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా దాని రిలేటెడ్ బేసిక్స్ ఏంటో చూద్దాం. బయోమ్ అంటాం. బయోమ్ అంటే ఒక పర్టికులర్ ప్రాంతంలో ఉండేటటువంటి మొక్కలు, జంతువులు, దాని చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్, దాని యొక్క స్వరూపాన్ని మొత్తాన్ని కలిపి మనం బయోమ్ అని పిలుస్తాము. ఒక్కొక్క బయోమ్ ఒక్కొక్క బయోలాజికల్ కమ్యూనిటీస్ అనేటటువంటి దాన్ని గ్రో అయ్యేందుకు అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే సింపుల్గా ఒక ప్రాంతంలో ఉండే పరిస్థితులను బట్టి అక్కడ జంతువులు, ప్లాంట్స్ ఉంటాయి. వాటన్నిటి యొక్క సమూహాన్ని బయోమ్ అని అంటాము. అక్కడున్న క్లైమేటిక్ ఫీచర్ని బట్టి వేరీడ్గా ఉంటాయి, రైట్? సో బయోమ్స్ అనే వాటిని మనం ఓషన్స్ అని, వెట్ ల్యాండ్స్ అని, ఫారెస్ట్స్ అని, మౌంటైన్స్, గ్రాస్ ల్యాండ్స్, డెజర్ట్స్, పోలార్ రీజన్స్, ఇలా వివిధ బయోమ్స్గా కేటగరైజ్ చేయొచ్చు. మరి ఫారెస్ట్ బయోమ్ అన్నటువంటిదే ఇవాళ మన టాపిక్ యొక్క డిస్కషన్. సరే, మరి ఫారెస్ట్ రిలేటెడ్గా మనం ఒక ఇంపార్టెంట్ పదం నేర్చుకోవాలి. దాని పేరే గ్లోబల్ కామన్స్ అని పిలుస్తాం. అంటే మన భూమి మీద ఉండేటటువంటి కొన్ని రీసోర్సెస్ అనేటటువంటివి కామన్ రీసోర్సెస్గా మనం పిలవచ్చు. వాటిలో ఫారెస్ట్ అనేటటువంటి వాటిని గ్లోబల్ కామన్స్ అని మనం పిలవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఫారెస్ట్ అనేవి ఉన్నాయి. అమెజాన్ ఫారెస్ట్ అనేటువంటివి మండిపోవడము, అమెజాన్ ఫారెస్ట్ అనేవి తరిగిపోవడం అనేటటువంటి జరిగితే ఎవరికి నష్టం? ఓన్లీ బ్రెజిల్ లేదా అమెజాన్ ఫారెస్ట్లో ఉన్న కంట్రీస్కి మాత్రమే నష్టమా, లేదా మన భూమి మొత్తానికి నష్టమా? ఎస్, ఫారెస్ట్ అనేటటువంటివి కామన్ రిసోర్సెస్. లొకేషన్ వైజ్గా అది ఒక కంట్రీలో, ఒక ప్రాంతంలో ఉన్నప్పటికీ ఫారెస్ట్ రిసోర్సెస్ అనేటటువంటి వాటిని మనం కామన్ రిసోర్సెస్గా పిలుస్తాము. అందుకే వాటిని గ్లోబల్ కామన్స్ అని పిలుస్తాము. ఫారెస్ట్ రిసోర్సెస్ని ప్రొటెక్ట్ చేసుకునే దానికి ఇంటర్నేషనల్ లెవెల్లో రూల్స్, రెగ్యులేషన్స్ అనేటటువంటి మనం తెచ్చుకోవాలి. ప్రొయాక్టివ్గా ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే అది గ్లోబల్ కామన్స్. ఓకే, బయోమ్స్లో ఫారెస్ట్ అనేది ఒక టైప్ అని నేర్చుకున్నాం. ఆ బయోమ్ అయినటువంటి ఫారెస్ట్ బయోమ్ అన్నది గ్లోబల్ కామన్ అని నేర్చుకున్నాం. మరి ఈ ఫారెస్ట్ అనేటటువంటివి ఒక ఇంపార్టెంట్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఏమేమి ఎకోసిస్టమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయొచ్చు? ఎకనామిక్ బెనిఫిట్స్ని ప్రొవైడ్ చేస్తాయా? ఎకలాజికల్ బెనిఫిట్స్ని, మెడికల్ బెనిఫిట్స్, ఇవన్నీ కూడా ఫారెస్ట్ నుంచి మనకు వచ్చే రిసోర్సేనా? అంటే ఫుడ్ ప్రొడక్షన్, ఫారెస్ట్ నుంచి చాలా రకాల స్ట్రీమ్స్ ఇవన్నీ వస్తాయి. వుడ్ అండ్ ఫైబర్, ఫ్యూయల్ కానీ. అదేవిధంగా ఫారెస్ట్ ట్రీస్ అనేటటువంటివి, ప్లాంట్స్ అనేటటువంటి న్యూట్రియంట్ని రీసైకిల్ చేస్తాయి. సాయిల్ ఫార్మేషన్, ఇవన్నీ హ్యాబిటాట్, వివిధ రకాల జంతువులకి హ్యాబిటాట్ని ప్రొవైడ్ చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి ట్రీస్ క్లైమేట్ రెగ్యులేట్ చేస్తాయి. ఫ్లడ్ వాటర్ని అడ్డుకుంటాయి, వాటర్ ప్యూరిఫై చేస్తాయి. అదేవిధంగా ఫారెస్ట్ అనేటటువంటి ఎస్థెటిక్, ఎడ్యుకేషనల్, రిక్రియేషనల్ సర్వీసెస్ని కూడా అవి ఎకోసిస్టంలో పార్ట్గా ఉండి ప్రొవైడ్ చేస్తాయి మనకి. అవునా? అంటే ఫారెస్ట్ అనేటటువంటివి ఇన్ని రకాలుగా మనకు ఉపయోగకరము. ఒకసారి గుర్తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ కమ్యూనిటీ, మనం జనరల్గా ఫారెస్ట్ యొక్క ఉపయోగాలు ఫారెస్ట్ కమ్యూనిటీ అనుకుంటాం, కానీ లోకల్ కమ్యూనిటీతో పాటు మనందరికీ కూడా ఫారెస్ట్ సర్వీసెస్ ఉపయోగకరమే. ఎయిర్ ప్యూరిఫికేషన్ ఇంపార్టెంట్, అవునా? అలాగా ఎన్నో రకాల వుడ్ కానీ, ఎన్నో రకాలైనటువంటి వస్తువులు మనకి ఫారెస్ట్ నుంచి లభిస్తున్నాయి. కొన్ని టాంజిబుల్ మనం చూడగలుగుతున్నాం, కొన్ని ఇంటాంజిబుల్, క్లైమేట్ చేంజ్ని అడ్డుకోవడంలో కానివ్వండి, వాటర్ ప్యూరిఫికేషన్, ఇవన్నీ ఇంటాంజిబుల్ సర్వీసెస్గా ఫారెస్ట్ నుంచి మనం పేర్కొనొచ్చు. బయోడైవర్సిటీకి ఫారెస్ట్ అనేటటువంటి నిలయంగా పనిచేస్తాయి. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యత, వివిధ రకాల స్పీషీస్కి, ఆ స్పీషీస్లో జెనెటిక్ డైవర్సిటీ ఉండే వాటికి. ఎకలాజికల్ అంటే కొన్ని ఫారెస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటాయి, కొన్ని ఫారెస్ట్ మౌంటైన్ ఫారెస్ట్ ఉంటాయి. ఇలా వివిధ రకాల ఎకలాజికల్గా, జెనెటిక్గా, స్పీషీస్ వైజ్గా బయోడైవర్సిటీకి ఫారెస్ట్ అనేటటువంటివి కాంట్రిబ్యూట్ చేస్తాయి. సో కాంట్రిబ్యూషన్ టు బయోడైవర్సిటీ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఫారెస్ట్కి సంబంధించి. ఫారెస్ట్ అనేటటువంటివి కార్బన్ సింక్ అంటే మొక్కలు, ప్లాంట్స్, ట్రీస్ ఇవి కార్బన్ని గ్రహిస్తాయి. ఫోటోసింథసిస్ టైంలో కార్బన్ని గ్రహించి మనకు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి.
అంటే ఈ అడవులు అనేటటువంటి వాటిని కార్బన్ సింక్గా మనం పేర్కొనొచ్చా? అంటే CO2ను అబ్జార్బ్ చేసుకుంటాయి అట్మాస్ఫియర్ నుంచి. కార్బన్ సింక్స్ మనకి రెండు ఉన్నాయి. ఒకటి వెజిటేషన్, ఎక్కడ ఉండేటటువంటి ప్లాంట్స్ ట్రీస్ అయినా సరే. రెండోది ఓషన్స్. మరి ఫారెస్ట్ అనేటటువంటివి ఇంపార్టెంట్ కార్బన్ సింక్గా మనకి పనిచేస్తాయి. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అనేది ప్రాసెస్. ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కార్బన్ సింక్గా ఎలా ఉపయోగపడతాయి? అవి కార్బన్ని అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటాయి కాబట్టి మొక్కలు అనేటటువంటివి కార్బన్ని అబ్జార్బ్ చేసుకునే ప్రాసెస్ని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అని, ఆ విధంగా ప్లాంట్స్ ట్రీస్ అబ్జార్బ్ చేసుకోవడం వల్ల కార్బన్ తగ్గుతుంది కాబట్టి వాటిని కార్బన్ సింక్స్ అని పిలుస్తారు. ఈ రెండు పదాలకే కన్ఫ్యూజ్ అవ్వద్దు. కార్బన్ సీక్వెస్ట్రేషన్ అన్నది ప్రాసెస్, అది ఆర్టిఫిషియల్గాను న్యాచురల్గాను జరుగుతుంది. న్యాచురల్గా జరిగేటటువంటి కార్బన్ సీక్వెస్ట్రేషన్కి ప్లాంట్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్ సోర్స్గా మనం చెప్పుకోవచ్చు. కార్బన్ స్టాక్ అంటున్నాం. కార్బన్ స్టాక్ అంటే కార్బన్ సింక్స్గా మనకి ప్లాంట్స్ మొక్కలు అనేటటువంటివి వ్యవహరిస్తున్నాయి కాబట్టి వాటిని కార్బన్ స్టాక్ అని అంటాం. కార్బన్ స్టాక్ అంటే ఎంత కార్బన్ బయోమాస్ అనేటటువంటిది ఉంది, బయోమాస్ కార్బన్ స్టాక్ అని పిలుస్తాము. సాయిల్ అనేటటువంటిది కార్బన్ని స్టోర్ చేసుకుంటుంది. స్టాక్ అంటే స్టోర్. ఇది బయోమాస్ రూపంలోనూ, ఇది సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ రూపంలోనూ స్టోర్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఎక్కువ మొక్కలు ప్లాంట్స్ అనేటటువంటి ఉన్నప్పుడు అవి కార్బన్ స్టాక్గా వ్యవహరిస్తాయి. మరి ఫారెస్ట్ అనేటటువంటివి కార్బన్ స్టాక్గా వ్యవహరిస్తాయి. అందుకే వాటిని కార్బన్ సింక్స్ అని కూడా పిలుస్తాము. ఈ మూడు పదాలని ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి రీజన్, ఈ ఫారెస్ట్ గురించి రాసేటప్పుడు ఇవి యూజ్ చేసుకుంటే బాగుంటుందండి. సరే, ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఏంటో వాటికి సంబంధించినవి ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఇండియాలో ఉండేటటువంటి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి మాట్లాడుతున్నాం. వరల్డ్ వైడ్గా ఇంకా వేరీడ్ క్లైమేటిక్ రీజియన్స్లో వివిధ రకాల ఫారెస్ట్లు అనేటటువంటివి ఉంటాయి. మనం ఇక్కడ ఓన్లీ మన ఇండియాకి సంబంధించినటువంటి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఇవి రెండు అంటే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటివి. రెండోది ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్, మూడోది ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్, ముళ్ళ చెట్లు ఉండేవి. మౌంటైన్ ఫారెస్ట్, లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ అంటున్నా. ఈ 5 రకాలైనటువంటి ఫారెస్ట్ రీజన్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది ఈ మ్యాప్లో ఉన్నాయి చూడండి. ఆల్పైన్ అనేది మౌంటైన్ వెజిటేషన్. డెజర్ట్స్, ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ డెజర్ట్ వెజిటేషన్ అంటాం. లిటోరల్ అండ్ స్వాంప్ వెజిటేషన్, మౌంటైన్ వెజిటేషన్. ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్, ట్రాపికల్ డ్రై ఎవర్ గ్రీన్, ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్, ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్. ఇలా వివిధ రకాల కేటగిరీస్ అనేటటువంటి ఉన్నాయి. అవన్నీ సబ్ కేటగిరీస్గా మనం చూస్తే ఇలా 5 మేజర్ కేటగిరీస్గా ఇండియాలో ఉండే ఫారెస్ట్ని డివైడ్ చేస్తాము. ఇక్కడ ఎన్సీఆర్టీ బుక్లోను, జాగ్రఫీ ఎన్సీఆర్టీ బుక్లో మీకు ఈ కంటెంట్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. వాటిని మనం సింప్లిఫై చేసుకొని ఒక చోట రాసుకున్నాం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఎక్కడా ఈ కంటెంట్ లేదు అని కాదు, ఉంది, అన్ని చోట్లనూ ఉంది. దాన్ని సింప్లిఫై చేసి ఒక చోట ప్లేస్ చేసుకోవడమే మన ఆబ్జెక్టివ్. సరే, ఫస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ మరియు సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటున్నాం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఎవర్ గ్రీన్ అంటే హరిత అడవులు అని పిలుస్తారు. ఎప్పుడూ కూడా ఆకులు అనేటటువంటివి ఎవర్ గ్రీన్ అంటే రాలిపోవు అనమాట. అంటే ఎప్పుడు రాలిపోవు అంటే అసలు ఆకులే చచ్చిపోవా అని కాదు. ఒక ట్రీకి కొన్ని ఆకులు రాలిపోయినా ఇంకొన్ని ఉంటూ ఉంటాయి. ఒకేసారి చెట్టుకున్నటువంటి ఆకులు మొత్తం సీజన్ వైజ్గా రాలిపోవు. వాటినే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటారు. అంటే ఆ టైం అయిపోగానే పండుటాకులు పడిపోతాయి. కానీ ఒక సీజన్లో ఆకులు మొత్తాన్ని షెడ్ చేస్తే దాన్ని డెసిడ్యూస్ అంటాం, ఆకు రాల్చు అడవులని. కానీ ఇక్కడ అలా కాదు. సరే, ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఇవేమో దట్టంగా ఉంటాయి. సెమీ ఎవర్ గ్రీన్ అనేటటువంటివి కొంత లెస్ థిక్గా ఉంటాయి అన్నమాట. జనరల్గా ఎకాలజీలో మనం సియర్ అని లేదా ట్రాన్సిషనల్ కమ్యూనిటీ అని చదువుకుంటాం. అంటే ఇది ఒక ఎకలాజికల్ జోన్ అనుకుంటే దాని చుట్టూ ఇంకొక జోన్లోకి ఎంటర్ అయ్యే ముందు మధ్యలో ఒక బఫర్ జోన్ లాగా ఉంటుంది. ఈ బఫర్ జోన్ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాంట్లో ఇది సియర్ జోన్ అని పిలుస్తాం. అంటే ఏంటి, ఇక్కడ ఉండేటటువంటి ట్రీస్ కానీ యానిమల్స్ కానీ వాటికి, ఇక్కడ ఉండేటటువంటి ట్రీస్ కానీ యానిమల్స్ వాటికి ఇది మిడిల్ జోన్. దాన్నే సియర్ కమ్యూనిటీ లేదా ట్రాన్సిషనల్ కమ్యూనిటీ అంటాం.
దీనికి ఇక్కడ ఉండేటటువంటి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ రెండు మిక్స్ అయి ఉంటాయి. మరి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటివి ఈ సెంట్రల్ లొకేషన్ అయితే, ఇక్కడ థార్నీ డెజర్ట్స్ డెసిడ్యుయస్ ఫారెస్ట్ అనేటటువంటి ఆకురాల్చు అడవులు నెక్స్ట్ ట్రాన్సిషన్ జోన్ అయితే, ఆ రెండిటికి మధ్యలో ఉండే సియర్ జోనే మన సెమీ ఎవర్ గ్రీన్. రైట్, సెమీ ఎవర్ గ్రీన్ అనేది ఒక సియర్ జోన్ అని చెప్పచ్చు. సరే, ఇక్కడ ఒకసారి చూడండి. ట్రాపికల్ అంటే ట్రాపికల్ రీజన్స్లో 23.5 degrees సౌత్ అండ్ నార్త్. ఎవర్ గ్రీన్ అంటే గ్రీన్ లీవ్స్ అనేవి త్రూ అవుట్ ద ఇయర్ ఉంటాయి. ఇవి ఫారెస్ట్ అనేటటువంటివి టాల్ అండ్ డెన్స్గా ఉంటాయి. మనకి వెట్ ఎవర్ గ్రీన్, ఇండియాలో వెట్ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్. వెట్ ఎవర్ గ్రీన్ 2% ఉంటే సెమీ ఎవర్ గ్రీన్ 7% ఏరియాని కవర్ చేస్తున్నాయి. యాన్యువల్గా ఇక్కడ టెంపరేచర్స్ అనేటటువంటివి 22 degrees కాను, రెయిన్ఫాల్ అనేటటువంటిది 200 centimeters అంటే హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో అంటే ఫారెస్ట్లో ఈ విధంగా మనం ఫారెస్ట్ ఉంది అనుకుంటే చెట్లు ఇలా ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో shrubs, చిన్న చిన్న క్రీపర్ ప్లాంట్స్, చిన్న ట్రీస్ ఉంటాయి. కానీ మనం ఇక్కడ ట్రీస్ చూస్తే చాలా లాంగ్గా పొడుగ్గా ట్రంక్ అనేటటువంటిది ఉండడం, 60 మీటర్ల లాంగ్ వరకు ఉండేటటువంటి చెట్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వీటి యొక్క ఆకులు అనేటటువంటివి బ్రాడ్గా ఉంటాయి. ఎండింగ్ అనేటటువంటిది టిప్ రీజన్స్ అనేటటువంటివి నారోగా ఉంటాయి. ఎందుకని ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది. సో ఇలా వాటర్ కిందికి పడ్డానికి ఈ ట్రీస్ అనేటటువంటి ఆకుల్ని ఒకేసారి రాల్చవు. ఇది మల్టీ లేయర్డ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? క్యానోపీ అంటారు. క్యానోపీ అంటే పైన ఉన్నటువంటి దట్టమైనటువంటి కవర్ అనేటటువంటిది ఉంటుంది. క్యానోపీ అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి ట్రీస్ కనుక మనం చూస్తే రోజ్ వుడ్ అని, మహాగని అని, ఐని, ఎబోని, ఇవన్నీ కూడా ట్రాపికల్ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్లో ఉంటాయి. మరి ఫోనా అంటే జంతువులకు వచ్చేటప్పటికి ఎలిఫెంట్స్, మంకీస్, లెముర్ డీర్స్ ఇవన్నీ ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇక్కడ చూస్తే 1 horn రైనోస్ అనేటటువంటి ఉంటాయి. మామూలుగా ఇది మనకి వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటిది మనకి ఇలా పశ్చిమ తీరం ఉంటుందా, ఈ పశ్చిమ తీరంలో ఇక్కడ ఉంటుంది. దీనికి వర్షాలు అనేవి ఇటు సైడ్ నుంచి పడతాయి. దీన్ని రెయిన్ షాడో ప్రాంతము అంటాం. సో వర్షాలు ఇటు సైడ్ నుంచి పడతాయి కాబట్టి ఇటు సైడ్ అంటే వెస్ట్రన్ సైడ్ దానికి ఎవర్ గ్రీన్ అండ్ సెమీ ఎవర్ గ్రీన్ అనేటటువంటి ఉంటాయి. నార్త్ ఈస్ట్ రీజన్స్లోనే ఇవి కనిపిస్తాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోనూ మనకి ఈ ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఉంటాయి. సో ఇక్కడ గమనించండి, మరి నీల్గిరీస్ ఇవన్నీ వెస్ట్రన్ ఘాట్సేనా. ఎలిఫెంట్స్, మంకీస్ ఇవి ఎక్కువగా ఉంటాయి. అస్సాం, వెస్ట్ బెంగాల్ ప్రాంతాల్లో 1 horn రైనోస్, వైల్డ్ బఫెలోస్ ఇలాంటివి ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఈ ఏరియాస్ అనేటటువంటివి బయోడైవర్సిటీకి ఇంపార్టెంట్ ఏరియాస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా దట్టమైన అడవులు ఇవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, ఇవేమో సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. కొంచెం అన్న గ్యాప్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. గ్రౌండ్ మొత్తం క్రీపర్స్తో వీటితో కవర్ అయ్యి ఉంటుంది. చెట్లు ఇలా లాంగ్గా ఉంటాయి. ఇక్కడ వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి వీటికి మాసెస్ అంటారు. మాస్ అంటే ఏంటి? ఈ నాచు ఇవంతా పట్టడము, ప్లస్ అల్లికలు అంటారు. ఇలా తీగలు లాంటి ఉండే చెట్లు, వాటికి ఎండ రాదు కాబట్టి ఈ చెట్లను అల్లుకొని అవి పెరుగుతూ ఉంటాయన్నమాట. ఆ విధంగా ఇవి ఎవర్ గ్రీన్, ఇవి సెమీ ఎవర్ గ్రీన్ అని పిలుస్తాము. గమనించాలి, ఎవర్ గ్రీన్ ఇదిగోండి, మాయిస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ చూస్తున్నారా రైట్ సైడ్. మాయిస్ట్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ అనేటటువంటివి ఇక్కడను అండమాన్ నికోబార్లోను ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మాయిస్ట్ ఎవర్ గ్రీన్ అనేటటువంటి ఉన్నాయి. ఒక్కసారి మరి మన వెస్ట్రన్ ఘాట్స్ యొక్క బయోడైవర్సిటీని గమనించండి. 140 మ్యామల్ స్పీషీస్కి, 260కి పైగా రెప్టైల్స్, 510 బర్డ్ స్పీషీస్, ఇలాంటి ఎన్నో స్పీషీస్కి ఇది నిలయం. సుమారుగా ఇండియాలో 25% బయోడైవర్సిటీకి ఒక్క మన వెస్ట్రన్ ఘాట్సే ఉన్నాయి. వెస్ట్రన్ ఘాట్సే హోమ్గా ఉన్నాయి. ప్రతి ఇయర్ కొత్త స్పీషీస్ని కనుగొంటూ ఉంటారు. ఇది కనుగొన్నారని ఇలా చెప్తూ ఉంటారు. హిమాలయన్ మౌంటైన్స్ కంటే వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటి ఓల్డ్ మౌంటైన్స్, దానికి వెస్ట్రన్ సైడ్ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంటుంది. వన్ ఆఫ్ ది హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్గా వెస్ట్రన్ ఘాట్స్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో వెస్ట్రన్ సైడ్ మనకి ఎవర్ గ్రీన్, సెమీ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. దానికి వెనకాల సైడ్ అంటే రెయిన్ షాడో జోన్లో ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో గమనించాలి, ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఉంటాయి. ఇటు సైడ్ ట్రాపికల్ డెసిడ్యూస్, పైన అంటే పీక్స్ పైన
మౌంటనస్ ఫారెస్ట్ అని అంటాము. అంటే వివిధ రకాలైనటువంటి బయోడైవర్సిటీ ఉండడానికి కారణం వెస్ట్రన్ ఘాట్స్లో వివిధ రకాల ఫారెస్ట్ టైప్స్ బయోమ్స్ ఉండడమే. రైట్. సరే, ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటే ఏంటో చూడాలి. ట్రాపికల్ రీజన్ అంటే మనకు తెలుసు కదా. డెసిడ్యూస్ అంటే ఆకురాల్చే అడవులు. ఇవి ట్రాపికల్ రీజన్స్లోను సబ్ ట్రాపికల్ రీజన్స్లోనూ మనకు కనిపిస్తాయి. ఇండియాలో వీటిని మాన్సూన్ ఫారెస్ట్ అని పిలుస్తారు. వెరీ ఇంపార్టెంట్. ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేటటువంటివి మాన్సూన్ ఫారెస్ట్ అని పిలుస్తాము. ఇండియాలో లార్జెస్ట్ పర్సంటేజ్ ఏరియాను ఆక్యుపై చేసినవి ట్రాపికల్ డెసిడ్యూస్. మళ్ళీ ఈ ట్రాపికల్ డెసిడ్యూస్ ఏరియాస్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాము. మాయిస్ట్ డెసిడ్యూస్ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, డ్రై డెసిడ్యూస్ వర్షపాతం తక్కువగా ఉంటుంది. మరి ఓవరాల్గా డ్రై డెసిడ్యూస్ ప్రాంతమే మనకి ఎక్కువ. ఈ ప్రాంతాల్లో 70 నుంచి 200 సెంటీమీటర్స్ మధ్యలో వర్షపాతం ఉంటుంది. 70 నుంచి 120 అలాగా డ్రై డెసిడ్యూస్, 120 నుంచి 200 మధ్యలో ఉంటే మాయిస్ట్ డెసిడ్యూస్ అని చెప్తాము. ఇక్కడ వివిధ రకాలైనటువంటి టేకు చెట్లు, సాల్, శీషం, మహువా ఇలాంటి చెట్లన్నీ ఇక్కడ ఉంటాయి మాయిస్ట్ రీజన్స్లో. డ్రై డెసిడ్యూస్ రీజన్స్లో టీక్, సాల్, టెందు లీవ్స్ అంటారు, కాహిర్ అని, యాక్సెల్ వుడ్ అని వివిధ రకాల చెట్లు అనేటటువంటి ఇక్కడ పెరుగుతాయి. లయన్స్, టైగర్స్, పిగ్స్, డీర్స్ వీటన్నిటికీ ఇది ఇంపార్టెంట్ లొకేషన్. వివిధ రకాల బర్డ్స్ అనేటటువంటివి ఇక్కడ మనకి పెరుగుతాయి. గమనించాలి, డెసిడ్యూస్ ఫారెస్ట్లో మనకి గడ్డి భూములు అనేటటువంటివి కొంతగా ఉంటాయి. ఈ గ్రాస్ ల్యాండ్స్ అనేటటువంటివి ఇక్కడ చెట్లు అంటే పెద్ద చెట్లు ప్లస్ గడ్డి రెండూ కలిసి కో ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే వాటర్ తక్కువ కదా. సో ఇక్కడ సఫిషియంట్ అబాండెంట్ అమౌంట్ ఆఫ్ లైటింగ్ అనేటటువంటిది ఉంటుంది. దాంతో ఈ గడ్డి మీద ఆధారపడి బతికేటటువంటి వివిధ రకాల స్పీషీస్, ఎలిఫెంట్స్ కానీ, టైగర్స్, లయన్స్, వాటికి అవి ఎక్కువగా డెసిడ్యూస్ ఫారెస్ట్లో మనకు కనిపిస్తాయి. రైట్. సరే, మరి ఏ విధంగా దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడుంది? దీన్ని ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ దగ్గర చోటా నాగ్పూర్ ప్లాట్యూ, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, తూర్పు తీర ప్రాంతాలైనటువంటి ఒడిస్సా, వెస్ట్రన్ ఘాట్స్ యొక్క ఈస్టర్న్ ఫుట్ హిల్స్. వెస్ట్రన్ ఘాట్స్కి వెస్ట్ సైడ్ ఏమో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ మరియు సెమీ ఎవర్ గ్రీన్ ఉంటే, ఇటు సైడ్ ఈస్టర్న్ సైడ్ వచ్చేటప్పటికి వెస్ట్రన్ ఘాట్స్కి ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేటటువంటి ఉంటాయి. డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ ఇవి మాయిస్ట్ డెసిడ్యూస్. డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ వచ్చేటప్పటికి పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్, సౌత్ ఈస్ట్ ఆఫ్ రాజస్థాన్ అంటే సింపుల్గా సెంట్రల్ డెక్కన్ ప్లాట్యూ, మధ్యప్రదేశ్ ఇక్కడంతా డెక్కన్ ప్లాట్యూ. ఎప్పుడైనా సరే మనకి ఇండియాలో మాన్సూన్ అనే కాన్సెప్ట్ మనం చదివితే మాన్సూన్ అనేటటువంటిది ఇంటీరియర్ రీజన్స్కి ఎక్కువ రీచ్ అవ్వదు. సో అందువల్ల ఇంటీరియర్ రీజన్స్లో డ్రైనెస్ అనేది ఉంటుంది. అక్కడ మనకి డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అని ఉంటాయి. ఎప్పుడైతే వర్షపాతం సరిగా అందదో ఆకులు రాల్చాలి, లేకపోతే సమ్మర్ టైంలో వాటర్ అవైలబిలిటీ సరిగా లేక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇది ఒక మెకానిజం. ఆకులు రాల్చడం అనేటటువంటిది వాటర్ సేవింగ్ మెకానిజం, అడాప్టేషన్గా మనం పేర్కొనొచ్చు. ఇంటీరియర్ రీజన్స్లో డ్రై డెసిడ్యూస్, కోస్టల్ రీజన్స్ కొంచెం వర్షపాతం ఎక్కువ వచ్చే ప్రాంతాల్లో ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ ఉంటాయి. ఓవరాల్గా ఇండియాలో ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ 57% సుమారు ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తాయి. చూడాలి, మాయిస్ట్ ప్లస్ డ్రై డెసిడ్యూస్ రెండు కలిపి 57%. అంటే ఇండియాలో ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ అనేటటువంటిది ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫారెస్ట్తో ఉంటుంది? ట్రాపికల్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అని చెప్తాము. గమనించాలి, ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చెట్లు ఉంటాయి, ఆకులు ఆలుస్తూ ఉంటాయి, ఇక్కడ గ్యాప్స్ అనేటటువంటివి ఉంటాయి. ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్, ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్. ఇక్కడ చూడండి, ఇంటీరియర్ రీజన్స్ అని డ్రై డెసిడ్యూస్. మాయిస్ట్ డెసిడ్యూస్ అంటే మాయిశ్చర్ ఉన్నటువంటి ఏరియాస్, మాయిస్ట్ డెసిడ్యూస్ అని పిలుస్తాం. ఇక్కడ చూస్తున్నారా వెస్ట్రన్ ఘాట్స్కి ఈస్ట్ సైడ్, ఇటు సైడ్ ఈ ఫుట్ హిల్స్, హిమాలయాస్ యొక్క ఫుట్ హిల్స్, నార్త్ ఈస్టర్న్ రీజన్స్లో ఇక్కడ మనకి ఎక్కువగా ట్రాపికల్ మాయిస్ట్ డెసిడ్యూస్ ఫారెస్ట్ అనేటటువంటివి కనిపిస్తాయి. నెక్స్ట్ ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్. థార్న్ అంటే ముళ్ళ కంపలు, ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అని పిలుస్తాం. ట్రాపికల్ అంటే ట్రాపికల్ రీజను, థార్న్ అంటే ముళ్ళులు. సో ఇవి జనరల్గా
స్క్రబ్ లాంటి వెజిటేషన్, ముళ్ళ కంపల్ లాంటి వెజిటేషన్ ఉంటుంది. 2.7% ఇండియాలో ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ అనేటటువంటి ఉంటాయి. ఇక్కడ చాలా తక్కువ వర్షపాతాన్ని రిసీవ్ చేసుకునే ఏరియాస్లో ఈ విధమైన ఫారెస్ట్ ఉంటాయి. సెమీ అరిడ్ రీజన్స్ అంటారు. ఇక్కడ ఏ చెట్లు పెరుగుతాయి? పామ్ చెట్లు, అకేషియా చెట్లు, ఖర్జూరం, నీమ్, పాలాస్ ఇలాంటివి పెరుగుతాయి. టుసోక్ స్పీషీస్ గ్రాస్ అన్నమాట. ఇది టుసోక్ గ్రాస్ అనేది ఈ ట్రాపికల్ థార్న్ డెజర్ట్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. 2 మీటర్ల వరకు హైట్ పెరగగలుగుతుంది. మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని విన్నారా? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ స్పీషీస్ అనేటటువంటివి ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్లోను, ట్రాపికల్ డ్రై డెసిడ్యూస్ ఏరియాస్లో ఎస్పెషలీ వెస్ట్రన్ సైడ్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ క్యామెల్స్, ర్యాట్స్, ర్యాబిట్స్, ఫాక్స్, వైల్డ్ యాస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కచ్ అనేటటువంటి పెనిన్సులా అది ట్రాపికల్ థార్నీ ఏరియా. సో అక్కడ వైల్డ్ యాస్ స్పీషీస్ ఇవి ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి ఇవి ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకి? పంజాబ్, హర్యానా, రాజస్థాన్, వీటిలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. అదేవిధంగా ఇంటీరియర్ రీజన్స్ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, వీటిలో ఇంటీరియర్ రీజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమ, పీఠభూమి అంటాం. అక్కడ ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్ మనకి కనిపిస్తాయి. అలాగా ఎక్కడైతే వాటర్ రెయిన్ఫాల్ అనేటటువంటిది లెస్ దాన్ 50 సెంటీమీటర్స్ ఉంటుందో అక్కడ ఈ ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్ అనేటటువంటివి మనకు కనిపిస్తాయి. ఒకసారి చూడండి, ట్రాపికల్ థార్న్స్ ఇలాగా ముళ్ళ కంపలతో కూడుకున్నటువంటిది ఉంటుంది. ఈ థార్నీ ఫారెస్ట్ అనేటటువంటివి మనకి కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనిస్తున్నారా, పింక్ కలర్లో ఉందా? సో ఇది ట్రాపికల్ థార్న్ ఫారెస్ట్ రీజన్గా మనం చెప్పచ్చు. మరి ఈ ఏరియాలో ఎస్పెషలీ ట్రాపికల్ థార్నీ ఫారెస్ట్ తర్వాత డెజర్ట్స్, మనకి థార్ డెజర్ట్ ఇలాంటి డెజర్ట్ ఏరియాస్లో అక్కడ ఉండేటటువంటి మొక్కలు, ఇందాక మనం బాబులని, అకేషియా అని ఇలా అనుకున్నాము. ఆ స్పీషీస్ అనేటటువంటివి అక్కడ ఉన్న స్పీషీస్ ఎక్కువగా అడాప్టేషన్, ఏ విధంగా అక్కడ ఉండేటటువంటి లెస్ వాటర్ కండిషన్స్కి అడాప్ట్ అవుతాయి. వాటి యొక్క ఆకులు ముళ్ళలాగా సన్నగా తయారవ్వడం, డీప్ రూట్స్, మనం అందుకే డెజర్ట్ ప్రాంతాల్లో లేదా బాగా డ్రై రీజన్స్లో ఏదైనా మొక్కలు ఉన్నాయంటే వాటిని మనం ప్లక్ చేయాలంటే, పీకాలంటే కష్టం, ఎందుకంటే రూట్స్ డీప్గా ఉంటాయన్నమాట. ఇక్కడ ఈ రకాల స్పీషీస్ అనేటటువంటి ఉంటాయి. ఆ విధంగా ఇవి అడాప్ట్ అవుతాయి అక్కడున్న సిచ్యువేషన్స్కి. మనం యానిమల్స్ కూడా చూస్తే క్యామెల్స్, అవి ఒక్కసారి వాటర్ తాగితే చాలా రోజుల వరకు దాన్ని అలా స్టోర్ చేసి పెట్టుకోగలవు. అలా అడాప్టేషన్స్కి అవి అలవాటు పడతాయి. నెక్స్ట్ మౌంటైన్ ఫారెస్ట్, మౌంటనస్ రీజన్స్లో ఉండేటటువంటివి అన్నమాట. ఇక్కడ సబ్ ట్రాపికల్ బ్రాడ్ లీవ్డ్ ఫారెస్ట్ అని, హిమాలయన్ మాయిస్ట్ ఫారెస్ట్ అని, అదర్ ఫారెస్ట్ అని ఇలాగ మనం డివైడ్ చేస్తాము. ఈ రెయిన్ఫాల్ అనేటటువంటిది హైట్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌంటైన్ అనేటటువంటిది ఈ విధంగా ఉంది అంటే హైట్ పెరిగే కొద్దీ ఒక్కొక్క రకమైనటువంటి స్పీషీస్ ఆఫ్ ఫారెస్ట్ని మనం చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాస్ అనుకోండి, ఇక్కడ మనకి సబ్ ట్రాపికల్ క్లైమేట్ అనేటటువంటిది ఉంటుంది. స్లోగా పైకి వెళ్ళే కొద్దీ టెంపరేట్, ఆ తర్వాత ఆల్పైన్ సెమీ టెంపరేట్ రీజన్స్, పైకి వెళ్ళే కొద్దీ ఆల్పైన్ అంటాము, ఆల్ప్స్. సో ఆల్పైన్ వెజిటేషన్ అంటే కోనికల్గా ఉండేటటువంటి ట్రీస్ ఇవి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. హైట్ని బట్టి మౌంటనస్ రీజన్స్లో ఫారెస్ట్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఓక్ అని, పైన మౌంటనస్ ఇక్కడ మనం చూస్తే ఓక్ అని, పాపులర్ అని, బిర్చ్ ట్రీస్ అని, దేవదార్ అని ఇలాంటివి ఎక్కువగా పెరుగుతాయి. హయ్యర్ ఆల్టిట్యూడ్స్, ఇంకా మంచుతో కప్పబడి ఉన్న ఏరియాస్ అనుకోండి, టండ్రా వెజిటేషన్ అంటారు. మంచుతోనే కప్పబడి ఉండే ప్రాంతం అయితే టండ్రా వెజిటేషన్, చిన్న చిన్న నాచు ఇవి పెరుగుతూ ఉంటుంది. జనరల్గా ఇక్కడ మనకి ఇండియాలో చూసుకుంటే కాశ్మీర్ స్టాగ్ అని, స్పాటెడ్ డీర్ అని, టిబెటన్ యాంటెలోప్ అంటాము, యాక్, స్నో లెపర్డ్స్ ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి. గోట్స్, ఇవి మనకి పష్మినా గోట్స్ అని వింటూ ఉంటామా, పష్మినా. సో దాని నుంచి వచ్చే వూల్ చాలా ఫేమస్ అన్నమాట. సో అవి ఉంటాయి. నార్త్ ఇండియాలో హిమాలయన్ మౌంటైన్స్లోను, అదే మన సౌత్ ఇండియాకి వచ్చేటప్పటికి వెస్ట్రన్ ఘాట్స్, వింధ్యా రేంజ్, నీల్గిరీస్, ఇక్కడ మనకి మౌంటైన్ వెజిటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, ఇది వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించినటువంటి మౌంటైన్ వెజిటేషన్, ఇది హిమాలయాస్ వాటికి సంబంధించినటువంటి టెంపరేట్ అండ్ ఆల్పైన్ వెజిటేషన్ అని పిలుస్తాము. రైట్, మరి ఈ షోలా ఫారెస్ట్ అంటే ఏంటో చూద్దామా. షోలా ఫారెస్ట్ అనేటటువంటివి జనరల్గా మనకి వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతంలో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగోండి, ఇది ఫారెస్ట్ రీజన్.
దాని చుట్టూ చూడండి గ్రాస్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయా, ఇది ఫారెస్ట్ రీజన్. వ్యాలీ ప్రాంతాల్లో ఏమో ఫారెస్ట్ అనేటటువంటి ఉంటాయి, పీక్ ప్రాంతాల్లో ఏమో గ్రాస్ ల్యాండ్స్తో ఉండేటటువంటి ఇలాంటి పెక్యూలియర్ ప్రాంతాలు అనేవి మనకు వెస్ట్రన్ ఘాట్స్లో ఉన్నాయి. వీటిని షోలా ఫారెస్ట్ అని పిలుస్తాం. షోలా ఫారెస్ట్ ఒకవైపు, గ్రాస్ ల్యాండ్స్ ఒకవైపు. గ్రాస్ ల్యాండ్స్ అనేటటువంటివి డ్వార్ఫ్ ట్రీస్ వాటికి మధ్యలో ఉంటాయి. ఈ ఏరియా అంతా నీలగిరి ఏరియాస్, ఇవి ఎక్కువగా షోలా ఫారెస్ట్ గ్రాస్ ల్యాండ్స్గా కన్సిడర్ చేయొచ్చు. అయితే ఇవి త్వరగా మరి వివిధ రకాల రీజన్స్ కోసం డిఫారెస్టేషన్ అని వీటన్నిటి వల్ల, ప్లస్ ఇన్వేజివ్ స్పీషీస్ అవుట్ సైడ్ నుంచి వచ్చిన యూకలిప్టస్ అని ఇలాంటి వివిధ స్పీషీస్ అనేటటువంటివి ఈ ఏరియాస్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీని థ్రెటన్ చేస్తున్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఆ మౌంటైన్ రేంజెస్ నుంచి హై క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ అనేటటువంటిది వివిధ నదుల్లోకి ప్రవహిస్తూ ఉంటుంది. షోలా గ్రాస్ ల్యాండ్స్ అనేటటువంటివి ఇవి త్రూ అవుట్ ద ఇయర్ అనేటటువంటివి ఉంటాయన్నమాట. త్రూ అవుట్ ద ఇయర్ ఫారెస్ట్ ప్రాంతాలు, అక్కడ ఉన్న గ్రాస్ ల్యాండ్స్ అనేటటువంటివి షోలా ఫారెస్ట్ రీజన్లో వివిధ రకాల ట్రైబల్ గ్రూప్స్ అనేవి నివసిస్తూ ఉంటాయి. తోడాస్ అని, ఇరులా అని, ఇలాంటి ట్రైబల్ కమ్యూనిటీస్, వాటన్నిటికీ ఇది హోమ్ అన్నమాట. ప్లస్ బయోడైవర్సిటీ కూడా ఇది ఇంపార్టెంట్ లొకేషన్. బట్ అవుట్ సైడ్ ఇంటర్వెన్షన్స్, డీఫారెస్టేషన్, హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ లాంటివి ఈ ఏరియాస్కి థ్రెట్స్గా ఉన్నాయి. అంటే గుంపులుగా గ్రోవ్స్ అంటాం, తోపులు అంటూ ఉంటాం మనం. సో అలాంటివి ఒకవైపు గ్రాస్ ల్యాండ్స్, ఒకవైపు ఇలాంటి పెక్యూలియర్ నేచర్ అనేది షోలా ఫారెస్ట్ రీజన్లో మనం గమనించవచ్చు. ఇది వెస్ట్రన్ ఘాట్స్ ప్రాంతం, కేరళ, తమిళనాడులో మనకు కనిపిస్తుంది. ఫైనల్గా లిటోరల్ మరియు స్వాంప్ ఫారెస్ట్ అంటారు. లిటోరల్ అంటే మనకి సముద్ర తీరాల వెంబడి ఉండేటటువంటివి లిటోరల్ అని. స్వాంప్ అంటే నీటితో టెంపరీగా కానీ లేదా పార్షియల్గా కానీ లేదా పర్మనెంట్గా కానీ కొంత లోతు వరకు మునిగి ఉండే ఏరియాస్ని స్వాంప్ ఏరియాస్ అని పిలుస్తాం. అంటే సింపుల్గా ఈ రెండింటిని వెట్లాండ్స్ అని పిలుస్తాం. ఈ వెట్లాండ్ రీజన్స్ అనేటటువంటి హిమాలయన్ రీజన్లోను, ఇంటీరియర్స్ ఆఫ్ డెజర్ట్స్, మనకి ఒయాసిస్లు అంటూ ఉంటాం, ఆ డెజర్ట్ ప్రాంతాల దగ్గరను, కోస్టల్ ఏరియాస్లోను, రివర్ ప్లెయిన్స్ దగ్గరను ఈ ఏరియాస్ అనేవి ఉంటాయి. వీటిలో మరి వెట్లాండ్స్ అనేటటువంటివి మనకి ఎక్కువగా ఉంటాయి. 0.73% ఈ లిటోరల్ స్వాంప్ ఫారెస్ట్ అనేటటువంటివి ఉంటాయి. లాటిట్యూడ్ని బట్టి, అంటే ఈక్వేటర్కి దగ్గరగా అండమాన్ నికోబార్ దగ్గర ఉండేటటువంటి వాటికి దగ్గరగా రెయిన్ఫాల్ వేరేగా ఉంటుంది, ట్రాపికల్ రీజన్లో రెయిన్ఫాల్ వేరే. అంటే స్వాంప్ ఫారెస్ట్లన్నిటికీను ఒకే రకమైన రెయిన్ఫాల్ అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్కువగా సుందరి ట్రీస్, మనకి సుందర్బన్స్ అంటామా, మ్యాంగ్రోవ్స్, సుందరి ట్రీస్ అనేటటువంటి ఉంటాయి. అవి కాకుండా నార్మల్గా లేక్స్కి దగ్గరలో, రివర్స్కి దగ్గరలో వివిధ రకాల మొక్కలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడున్న వాటిలో రాయల్ బెంగాల్ టైగర్ అన్నటువంటిది ఫేమస్ యానిమల్ స్పీషీస్గా చెప్పుకోవచ్చు. అవి కాకుండా టర్టిల్స్, క్రొకడైల్స్, ఘరియల్స్, స్నేక్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి. ఆలివ్ రిడ్లీ టర్టిల్స్, గరిమాత వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే పేర్లు విన్నారా? మనం నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, రామ్సార్ వెట్లాండ్స్ అనే వీడియోస్ చేశామండి. సో ఒకసారి అవి కూడా చూస్తే మీకు ఇలాంటి ఫారెస్ట్ రీజన్లో ఏ బయోడైవర్సిటీ ఉంటుందన్న దాని మీద కొంత ఐడియా వస్తుంది. ఇక్కడ సుందర్బన్ డెల్టాలో వివిధ రకాల ట్రీస్, ఈస్టర్న్ కోస్టల్ ప్లెయిన్స్, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది, ఇక్కడ రాజస్థాన్, గుజరాత్ రీజన్లో డెల్టా, మనకి డెజర్ట్ రీజన్స్, అక్కడ చిన్న రివర్స్, లూని అని ఇలాంటి రివర్స్, వాటి దగ్గర పెరిగేటటువంటి మొక్కలు కానీ, కాశ్మీరు, లదాఖ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లక్షద్వీప్ ఐలాండ్స్, మలబార్ కోస్టు, కొంకన్ కోస్టు తీర ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ఫారెస్ట్ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గమనించాలి. ఇదిగో ఇవి సుందర్బన్స్, ఆ మడ అడవులు అని పిలుస్తాం. ఇవి స్వాంప్ ఫారెస్ట్లు, అంటే ఇలా నీటిలో మునిగి ఉంటాయి, చిత్తడిగా ఉంటుంది ఏరియా, అందుకే వెట్లాండ్స్ అని పిలుస్తాము. ఇవి మరి మన ఫారెస్ట్ టైప్స్. వీటిని మన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది వివిధ 16 కేటగిరీస్గా, గ్రూప్స్గా డివైడ్ చేసి ఎంతెంత పర్సంటేజ్ అనేవి అవి కవర్ చేస్తాయని రాయడం జరిగింది. మనం చదువుకున్న 5టిని ఇంకా సబ్ కేటగిరైజ్ చేస్తూ ఛాంపియన్ అండ్ సేత్ మోడల్ అంటారు. ఛాంపియన్ సేత్ మోడల్ కింద ఇన్ని రకాలుగా కేటగిరైజ్ చేశారు. మనకి ఇది జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కర్లేదు, జాగ్రఫీ ఆప్షనల్ చదివే వాళ్ళు ఈ మోడల్ గురించి ఈ టైప్స్ అన్నీ చదువుకుంటారు. మనము బ్రాడ్గా ఉన్నటువంటి ఆ టైప్స్ని చదువుకుంటాం అన్నమాట. సరే, ఇప్పటి వరకు మనము అసలు ఫారెస్ట్ అంటే ఏంటి, ఫారెస్ట్కి సంబంధించి అది కార్బన్ స్టాక్గా, కార్బన్ సీక్వెస్ట్రేషన్కి, కార్బన్ సింక్గా ఎలా పనిచేస్తుందో చూసాము, టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ చూసాము. మరి ఫారెస్ట్ రీజన్స్కి ఏమేమి థ్రెట్స్ ఉన్నాయి,
డీఫారెస్టేషన్, విండ్స్ ఇలాంటివి, సైక్లోన్స్ ఇలా వచ్చినప్పుడు విండ్స్ ఇలాంటివి, ఫైర్స్, ఫారెస్ట్ ఫైర్స్, ఇన్సెక్ట్స్, ఇన్వేజివ్ స్పీషీస్, క్లైమేట్ చేంజ్, ఇలా ఎన్నో థ్రెట్స్ అనేటటువంటివి ఫారెస్ట్ రీజన్స్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. మరి దానికి సంబంధించి ఏమేమి మెజర్స్ తీసుకోవాలి ప్రొటెక్ట్ చేయడం కోసం ఫారెస్ట్ రీజన్స్ని? ఆల్రెడీ మనం లెజిస్లేటివ్ మెజర్స్ తీసుకున్నాం, అడ్మినిస్ట్రేటివ్ మెజర్స్, వివిధ రకాల స్కీమ్స్, ఇంటర్నేషనల్గాను కొన్ని మెజర్స్ తీసుకోవడం జరిగింది. మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించి లా ఎక్స్ప్లెయిన్డ్ అనేటటువంటి ఛానల్లో షార్ట్ వీడియోస్ చేశామండి, 2 minutes వీడియోస్. దాంట్లో ఓవరాల్గా ఏమేమి మెజర్స్ తీసుకున్నాము ఏంటన్నది ఒక్కొక్క దాని గురించి 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంట్లో వీడియోస్ చేయడం జరిగింది. ఒకసారి అది చెక్ చేసుకోండి. అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము, ఇలాంటి రకరకాల చట్టాలు, స్కీమ్స్, ప్రోగ్రామ్స్, వీటన్నిటి గురించి 400 వీడియోస్ వరకు నేను చేస్తున్నాను. సో అదొకసారి చూసుకున్నారంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ విధంగా వివిధ మెజర్స్ అనేటటువంటివి ఇంటర్నేషనల్గా, నేషనల్గా ఫారెస్ట్ రీజన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? మనం చదివాం స్టార్టింగ్లోనే, ఎన్నో రకాల ఎకోసిస్టమ్ సర్వీసెస్ని ఫారెస్ట్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తాయి. కాబట్టి ఇది మరి టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి అన్నదానికి సంబంధించి దీని రిలేటెడ్గా ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో అడగచ్చు. పీడిఎఫ్ అనేటటువంటిది డిస్క్రిప్షన్లో ఉంటుంది, లింక్ అవైలబుల్గా ఉంటుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.